హలో అండి, నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. కణాలు బాగున్నాయా? సెల్స్ హెల్దీగా ఉన్నాయా? సెల్స్ హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్లే కదా. ఈరోజు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటానికి రాలేదు. ఏ వ్యక్తిని కానీ, ఏ సంస్థని కానీ, ఏ బ్రాండ్ని కానీ ఎగనిస్ట్గా మాట్లాడటానికి రాలేదు. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని నా ప్రయత్నం. తెల్ల నువ్వులు కిలో ఎంతో మీకు తెలుసు కదా, 350 నుంచి 400 రూపాయలు సుమారుగా. అలాగే పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ 300 రూపాయలు ఒక కిలో గింజలు. వేరుశెనగ గింజలు కిలో 150 రూపాయలు. అవునే కదా. 3 కిలోలు వేరుశెనగ గింజలు మిల్లు పడితే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. అలాగే 1.5 కేజీ పొద్దుతిరుగుడు గింజలు మిల్లు పడితే లీటర్ ఆయిల్ వస్తుంది. తెల్ల నువ్వులు 3 నుంచి 4 కిలోలు పడితే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. అంటే 450 రూపాయలు పెట్టి మీరు వేరుశెనగ గింజలు కొంటే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. 450 రూపాయలు పెట్టి మీరు పొద్దుతిరుగుడు గింజలు కొంటే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. సుమారుగా 1000 నుంచి 1200 రూపాయలు తెల్ల నువ్వులు కొంటే అది ఆడిస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది కదా. మరి మనకి మార్కెట్లో 150 రూపాయలకే వేరుశెనగ నూనె, 150 రూపాయలకే పొద్దుతిరుగుడు నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా దొరుకుతుంది? 400 రూపాయలకే నువ్వుల నూనె ఎట్లా దొరుకుతుంది? 1000 నుంచి 1200 రూపాయలు గింజలు ఖర్చు పెడితేనే మనకు లీటర్ ఆయిల్ వచ్చింది కదా తెల్ల నువ్వులు. 400 రూపాయలకి మన మార్కెట్లో ఎట్లా దొరుకుతుంది? 450 రూపాయలు వేరుశెనగ గింజలు కొని మనం మిల్లు ఆడిస్తే లీటర్ వస్తుంది కదా. ఆ 450 రూపాయలు పెట్టి ఆడిచ్చిన నూనె మనకు 150 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు? 450 రూపాయలు పొద్దుతిరుగుడు గింజలు మనం ఆడిస్తే 1 లీటర్ వస్తుంది. మరి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా 150-120 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు? ఆలోచించండి ఒకసారి. ఆ 150 రూపాయల్లో ఆడించటానికి అయ్యే ఖర్చు 30-40 రూపాయలు ఉంటుంది. అంటే మళ్ళీ ఆ సీసా ఖర్చు, లేబుల్ ఖర్చు కలిపితే 50 రూపాయలు ఇక్కడికి అయిపోయింది. మిగిలింది 100 రూపాయలు. ఆ 100 రూపాయల్లో మ్యానుఫ్యాక్చరర్కి లాభం ఉండాలి, డిస్ట్రిబ్యూటర్కి లాభం ఉండాలి, రీటైలర్కి లాభం ఉండాలి. మళ్ళీ ఆ డబ్బాను సీసాను ఇట్టా పట్టుకుని చూపిస్తే మనం ఇట్టా కొనడానికి ఒక సెలబ్రిటీ కావాలి, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టాలి. అవన్నీ పోగా ఎంత పప్పు వాడుతున్నారు. 30-40 రూపాయలు ఖర్చు అవుతుంది అతనికి, అంతే కదా. 450 రూపాయలు పెట్టాల్సిన చోట 30 రూపాయలు ఖర్చు పెట్టి లీటర్ ఆయిల్ ఎట్లా వచ్చేస్తుంది? ఆలోచించారు ఎప్పుడన్నా? మనం చెప్పేది నువ్వుల నూనె అనుకుందాం. 350 నుంచి 450 రూపాయల మధ్యలో దొరుకుతుంది. 1000-1200 రూపాయలు పెట్టి గింజలు కొంటే కానీ లీటర్ నూనె రాదే. ఎట్లా వీళ్ళు 400 రూపాయలకు అమ్ముతున్నారు? అందుకే ముందే చెప్పాను, నేను ఏ వ్యక్తి గురించి వ్యతిరేకంగా నేను మాట్లాడటానికి, ఏ కంపెనీ గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఈ వీడియో చేయట్లేదు. మీరు అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను ఇదంతా. చక్కగా ఒక గానుగ దగ్గరికి వెళ్ళి 3 కిలోలు గింజలు తీసుకెళ్లి ఆయిల్ ఇమ్మంటే ఆడ 30 రూపాయలు తీసుకుని ఆయిల్ ఇస్తాడు మీకు. లేదు, ఇంట్లోనే ఒక చిన్న గ్రైండర్ సైజులో ఉంటుంది, 15,000 ఉంటుంది. ఒక చెక్క గానుగ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. వంటిల్ని ఔషధాలయంగా మార్చుకోండి. మీరే ఇంట్లోనే ఆడించుకోండి. అంతెందుకులే అనుకుంటే గానుగ దగ్గరికి మీరే గింజలు తీసుకువెళ్ళి ఆడించుకుని ఆ నూనె తెచ్చుకోండి. ఇంట్లో అయినా గానుగ దగ్గరికి వెళ్ళినా ఆడించుకున్న నూనెని పాటు ఆడించగా మిగిలిన పిప్ ఏదైతే ఉందో అది కూడా వదలకండి. కొబ్బరి కురుడీలతో మీరు ఆయిల్ పట్టిస్తే ఆ వచ్చే పిప్పిని మీరు ఇంట్లోకి తెచ్చుకోండి. పొటాషియం రిచ్ గా ఉంటుంది. అది రోజు ఒక చెంచాడు నీళ్ళల్లో కలుపుకుని తాగండి. కిడ్నీ సమస్య లేని వాళ్ళు పల్లి నూనె గాని, నువ్వుల నూనె గాని, పొద్దుతిరుగుడు నూనె, సన్ఫ్లవర్ నూనె గాని పట్టించినప్పుడు ఆ పిప్పిని కూడా వదలకండి. ప్రోటీన్, ఫైబర్ రిచ్ గా ఉంటుంది. చక్కగా ఒక చెంచాడు నీళ్ళల్లో కలుపుకుని ఇంటిల్లిపాది తాగండి. గానువులో మీరు తీసుకోకుండా వదిలేసి వస్తే అతను ఏం చేస్తాడో తెలుసా? చక్కగా 40 రూపాయలకు 50 రూపాయలకు పశువుల దానా కింద వాడు అమ్ముకుంటున్నాడు. ఏది వృధా కావట్లేదు. న్యూట్రిషనల్ వాల్యూ అధికంగా ఉంటుంది. తక్కువ వేడిలో తయారవుతుంది. జబ్బులకు దూరంగా ఉండటానికి ఈ విధానాన్ని పాటించండి. ఆఖరికి పిప్పిని కూడా వదలొద్దండి. నేను చెప్పింది వాస్తవమో కాదో మీరు కూడా ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా ఉపయోగపడ్డాను అంటే నేను చాలా సంతోషిస్తాను. గానుగులని వాడండి. ఒక గ్రైండర్ సైజులో ఉంటుంది అంతే. కాదు కూడదు అంటే గానుగ దగ్గరికి వెళ్ళి ఆడించుకుని తెచ్చుకుని వాడుకోండి. మన వంటిల్లే ఔషధాలయం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.